సిఓపిడి అంటే స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిజీజ్, ఆస్మా అంటే అలర్జీ రిలేటెడ్. ఓకే, సో ఇవన్నీ మేజర్గా మనకి ఏంటంటే ఈ ఎయిర్వే డిజార్డర్స్ అంటాం. అంటే శ్వాసకోశ ఈ ఏదైతే ఎయిర్వే విండ్ పైప్ ఉందో వాటిని ఎఫెక్ట్ చేసేది. వీళ్ళలో ఏంటంటే స్లోగా లక్షణాలు అనేది పెరుగుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ తీసుకుంటే వాళ్ళలో ఒక్కొక్కసారి ఓన్లీ సీజనల్గానే చెప్తుంటారు. అంటే సార్ నాకు ఓన్లీ ఈ సిమ్టమ్స్ చలికాలంలో వచ్చేది, ఎక్కువగా డస్ట్ పని చేసిన, ఎక్కడ సడన్గా స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఏ సీజన్ అయినా వచ్చేస్తుంది, ఏం చేసినా వస్తుంది అంట. అలా సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఆ సివియారిటీ పెరిగిన వాళ్ళల్లో ఎక్కువ శాతం పెరిగిన వాళ్ళలో ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి ల్యాండప్ అవుతారండి. అదే సిఓపిడి అయితే ఆ స్మోకింగ్ ఇంపాక్ట్ వల్ల అదర్ స్మోకింగ్ కాజెస్ కూడా ఉన్నాయి. వీటి వల్ల వచ్చే ఆ ఎయిర్వేలో కాంప్రమైజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ట్యూబ్ నుంచి పెద్ద ట్యూబ్ నుంచి చిన్న ట్యూబ్ నుంచి బ్లో చేసినప్పుడు ఎట్లా డిఫరెన్స్ ఉంటుందో, వీళ్ళలో లాంగ్ స్టాండింగ్ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఆ లోపలనే మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు సింపుల్ మెడిసిన్స్ అవసరం పడుతుంది, కొందరికి నెబులైజర్ అవసరం పడుతుంది, కొందరికి ఇన్హేలర్స్ అవసరం పడుతుంది, కొందరికి ఎక్స్ట్రా ఐవి మెడికేషన్స్ కూడా అవసరం పడుతుంది. దీన్ని మించినప్పుడు ఏంటిదంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ టు ద ఐసీయూ అడ్మిషన్. అంటే ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా రెస్పాండ్ కారు, అప్పుడు వాళ్ళలో ఎన్ఐవి కానీ వెంటిలేటర్ రిక్వైర్మెంట్. అందుకే వీళ్ళలో హై ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పోవడానికి. ఎస్పెషల్లీ ఏజ్, ఎస్పెషల్లీ క్రానిక్ ఎక్స్పోజర్. అంటే అలా మనం ఏమనుకుంటాం, స్మోకింగ్ నేను చేయను, బట్ ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఫ్యామిలీలో ఒక స్మోకర్ ఉండొచ్చు, ఆర్ పియర్ అంటే ఫ్రెండ్స్ ఆర్ ఎనీవేర్ ఆర్ ఆఫీస్ ఎక్కడో కాడ లింక్ ఉంటుంది, ఆర్ సమ్టైమ్స్ ఆక్యుపేషనల్ మన సరౌండింగ్స్లో ఉన్న స్మోక్ వల్ల రావచ్చు. సో మనం ఏమనుకుంటాం, స్మోకింగ్ చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ ఈ ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల మనం కాంట్రిబ్యూట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల వచ్చే లంగ్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి, దానివల్ల ఇంపాక్ట్ కూడా వచ్చే ఛాన్స్. సో వీళ్ళల్లో మనకి ప్రాపర్గా ఆ ల్యాండప్ అవుతారా, అలా ఎలా ఉండాలి అంటే వాళ్ళ అలర్జీ స్టేటస్ ఏంటిది, ఎక్స్రే ఎలా ఉంది, పిఎఫ్టీ అంటాం అంటే స్పైరోమీటర్, లంగ్ కెపాసిటీ. సపోజ్ ఇప్పుడు ఎక్స్రే చూసాం అనుకోండి, ఓన్లీ మనం వీ కెన్ సే హైపర్ ఇన్ఫ్లేషన్, అంటే లంగ్ అనేది బాగా అంటే చాలా చేంజెస్ వచ్చాయా, లేకపోతే ఎనీ అదర్ డిజీజ్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ఫెక్షన్. అది లంగ్ కెపాసిటీ తెలవాలంటే పిఎఫ్టీ అంటాం. అంటే ఏజ్కి తగ్గట్టుగా. చాలాసార్లు ఏమంటే సార్ నాది ఏజ్ అయిపోయింది అందుకే నేను ఊదలేకపోతున్నాను, కానీ వీళ్ళు ఆల్వేస్ కంపారిజన్ వాల్యూస్, ఆ ఏజ్కి, ఆ హైట్కి, వెయిట్కి ఎలా ఉన్నారు, ఎంత కెపాసిటీస్ ఉన్నాయి, రియల్గా ఈ అలర్జీ తత్వం ఉందా, సిఓపిడి ఇంపాక్ట్ ఎంత ఉంది, అది ప్రాపర్గా ఉందా, రెగ్యులర్ మెడిసిన్స్. అంటే కొందరికి అలర్జీలో ఏంటంటే రెగ్యులర్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది, దాన్ని కంట్రోల్లో థెరపీ అంటాం, ఓన్లీ ఎస్ఓఎస్ రిలీవర్ థెరపీ అంటాం. సపోజ్ ఈ రిలీవర్ థెరపీ వాళ్ళకి రెగ్యులర్ మెడిసిన్స్ ఇచ్చామనుకోండి, సార్ ఎందుకు సార్ నాకు ఇలా రెగ్యులర్ మెడిసిన్స్ వాడాలా, ఇప్పటి నుంచే వాడాలా, ఈ చిన్న వయసు నుంచే వాడాలా అంటారు. అదే రిలీవర్ కంటిన్యూస్ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఓన్లీ రిలీవర్ అంటే ఎస్ఓఎస్ ఇచ్చామనుకోండి, సార్ నేను ఇక్కడికి వెళ్ళాను తగ్గలేదు, ఇంకో హాస్పిటల్ వెళ్ళాను తగ్గలేదు, లేదు అసలు ఈ అలోపతి వద్దు హోమియోపతి వెళ్దాం, ఈ నెక్స్ట్ ఫిష్ థెరపీ, అంటే ఇలా ఇట్స్ ఎ హ్యూమన్ నేచర్. అంటే నాకు తగ్గట్లేదు, ఐ వాంట్ సమ్ రిలీఫ్ అనే ఆలోచనలు ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ మెడిసిన్స్ పడవు, ప్రాపర్ ట్రీట్మెంట్ పడవు, ఒక్కొక్కసారి గివప్ ఇస్తారు. సార్ నాకు ఎక్కడికి పోయినా నాకు ఇదే ఉంది, నాకు ఏ ట్రీట్మెంట్ అవుతుందో, నాకు టెస్టింగ్ అవుతుంది, ఇలా కూడా గివప్ ఇచ్చే ఛాన్సెస్. సో బెస్ట్ ఈజ్ ఏ కారణాలు వస్తుంది, ఏ కేటగిరీస్ ఉన్నారు, సిఓపిడియా, ఆస్మానా, డెఫినెట్గా వీళ్ళలో హై పాసిబిలిటీ టు ల్యాండ్ అప్ ఇంటూ ఐసీయూ అడ్మిషన్ విచ్ క్యాన్ బీ అవాయిడెడ్ with a proper treatment, proper checkup and proper follow-ups.